గోదావరి జలాలతో రాయలసీమను రతనాలసీమ చేస్తామని 2016లోనే కేసీఆర్ అన్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. బనకచెర్ల పేరుతో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రగిల్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ రోజు చెడు ప్రచారం చేయాలన్న ఆలోచనతోటే ఉంది తప్ప వాళ్ళ 10 ఏళ్ల పాలన గురించి చర్చకు సిద్ధం లేదు. నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తా అని ఎన్నోసార్లు చెప్పినా కానీ కేసీఆర్ గారు వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు బనకచెర్ల బంక తీసుకొచ్చి వాళ్ళు గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు 2016లోనే గోదావరి జలాలు రాయలసీమ రత్నాలసీమ చేస్తా అని చెప్పి చేపల పులుసు తిని వచ్చినటువంటి కేసీఆర్ గారు ఇలా బంకచెర్ల బంకను తీసుకొచ్చి మాకు రాకి మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమం చేయడంలో ఏదైతే సెంటిమెంట్ని లేపిండో ఆ సెంటిమెంట్ లేపే ప్రయత్నం చేస్తుండు. ఆయన వచ్చి మా బట్టలు ఇప్పుతా అంటుండు అసెంబ్లీలో. మా బట్టలు ఇప్పి నీకు అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యల మీద చర్చ చేయడానికి రావాలి, కానీ నీకు అంత ఉత్సాహంగా మా బట్టలు ఇప్పి మా ఏమైనా చూడాలనిపిస్తే మేమే మీ పార్టీ ఆఫీస్కి మా కార్యకర్తలు అందరం వచ్చి బట్టలు ఇప్పి చూపిస్తాం నీకు నీ బామ్మర్దికి అని తెలియజేస్తున్నాం.